అలాగే మన జిల్లా ఎస్పీ గారు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే 20 సంవత్సరాల సుదీర్ఘ ఓకే బంధనాత్ మృత్యోర్ ఎవ్వరు కళ్ళు అసతో మా సత్యమై. Close your eyes. 1 minute. Please observe your breath. మీ శ్వాసను గమనించండి. Push, push. Stomach, head back. Stay there. Stay there. Stay there. షుగర్ వ్యాధి ప్యాంక్రియాస్ ఇలాగ పిండినట్లు పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు. ఫాలో మై వాయిస్. 8, 9, 10. Now reverse. కుడి వైపు నుంచి ఎడమ. ఇప్పుడు ఎవరన్నా మనం ఇచ్చామా చేపై కట్టండి 3 కనీసం 5 వృక్షాలు విడిచిపెట్టే ఆక్సిజన్ మనం ఉపయోగిస్తాం. సో గుర్తు చేసుకుంటా ఉండండి. Up. Very good. Stay there. 1, 2, 3, 4, 5. Last 10. సేతు బంధాసన్. సేతు బంధాసన్ నవాయ అమసోమా 2, 3, 4, 6, 7, 8, 9, 10. Wrist rotation. 1, 2, 3, 6, 5, 4, 3, 2, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈరోజు లంగ్స్ 7, 6, 5, 4, 3, 2, 1. Relax. వెరీ గుడ్ వెరీ గుడ్. తం సూర్యం ప్రణమా. సౌండ్ సూర్యాయ నమః. ఓం భారవే నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఈనాటి ఇప్పుడు ఇవాళ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కింద ఈ డిస్ట్రిక్ట్ జైల్లో ఖైదీలతో నూతన అధికారులతో చేయడము చాలా సంతోషము. ఇది ఒక ఉన్నతమైన కార్యక్రమము. ఎందుకంటే యోగా ప్రదర్శన చేయడానికి కోసము ఈ కార్యక్రమం చేయలేదు.
యోగాని ఒక విషయము ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్గా, అంటే నాట్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్, ఒక ఎక్సర్సైజ్గా చేసేసుకొని మీ శరీరాన్ని బాగా చేయడానికి కోసం మాత్రం కాదు. యోగా ఆత్మని కూడా మార్చేసిన ఒక శక్తి ఉన్నది. ఖచ్చితంగా మన శరీరము మాత్రం కాకుండా మన ఆత్మ, మన ఆలోచన విధానం అన్నీ కూడా మారాలంటే ఖచ్చితంగా అది అన్నీ కూడా ఏకంగా చూసుకోవడానికి ఒక వ్యూహమేది. ఈ యోగా అని ఒక విషయం, ట్రాన్స్ఫర్మేషన్ త్రూ యోగా అని ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఏజెన్సీలు తీసుకురావడం జరిగింది. ఏజెన్సీలు కూడా పిల్లలందరూ కూడా చాలా టాలెంటెడ్ అంటే వాళ్ళకి చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంగ్లీష్ చదవడం కానీ తెలుగు చదవడం కానీ. బట్ దే ఆర్ నాట్ డల్ కాదు. వాళ్ళకి ఉంటున్న ప్రయత్నాలు కానీ, వాళ్ళకు ఉంటున్న ఆలోచన కానీ, వాళ్ళకున్న ఎనర్జీ కానీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. అది మనం ప్రాపర్గా ట్యాప్ చేసేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కోసము ఈ యోగాని ఒక టూల్ మనం వాడడం జరిగింది. అప్పుడు పిల్లలు చేస్తే అందరూ కిందకు చూస్తారు, ఎవరు కూడా ఐ టు ఐ చూడరు. సో అట్లాంటి వాళ్ళు ఈ ఒక 20-30 రోజులు ట్రైన్ చేసిన తర్వాత ఏదైనా ఒక విషయం చేస్తే 10 చేతులు బయటకు వస్తాయి, నేను చేస్తానని. సో అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయకూడదు ఈ యోగా వ్యూహము ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అని కోసము ఇక్కడ ప్రకాశం జిల్లాలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ SC ST పిల్లలకి స్పెసిఫిక్గా చేయాలి. వాళ్ళకు ఉంటున్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి, వాళ్ళతో ఉంటున్న ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వాళ్ళకి తెలుసుకోవడానికి ఇక్కడ కూడా మన జిల్లాలో అది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వెంటనే పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా పట్టుకున్నారు. మనం దాదాపుగా 3,000 అంటే ఆల్మోస్ట్ 2,800 పిల్లలతో 3,200 మందితో ఎంతసేపు చేసాం? 1 hour 45 minutes. సో 108 సారి ఇప్పుడు చేశారు కదా, ఒక 2 రౌండ్లు చేశారు అనుకున్నాను. సూర్య నమస్కారం మన అందరూ కూడా ఒక 4-5 రౌండ్లు చేసిస్తే మనం నిలబడలేము. సో పిల్లలు 108 సారి 1 hour 48 minutes వితౌట్ ఎనీ బ్రేక్ ఖచ్చితంగా చక్కగా చేశారు. ఇది దేశంలో మాత్రం కాదు, ప్రపంచంలో కూడా ఇంతమంది పిల్లలు ఫస్ట్ టైంగా ఇన్ని నెంబర్ ఆఫ్ సూర్య నమస్కారం చేసినది మన జిల్లాకే తగిన ఈ పర్టికులర్ రికార్డు. ఇది ఖచ్చితంగా ఒక మెసేజ్ అందరికి వెళ్ళాలి. యోగాని ఒక విషయం అందరూ కూడా ప్రోత్సహించాలి. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా మనం చేయాలి. ఎట్లా మనం ప్రతిరోజు 3 పూటలు తింటున్నామో అట్లా 1 పూట 2 పూట ఖచ్చితంగా యోగాలు కూడా చేయాలి అని ఒక లైఫ్ స్టైల్గా అది మార్చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇప్పుడు మనం చేసినప్పుడు చెప్పారు శ్రీనివాస్, అంటే యోగా అని ఒక విషయం మన జీన్లో మన బ్లడ్లో ఉంటుందండి, అది వాస్తవం. సో మనకుంటున్న యాన్సెస్టర్స్ అందరూ కూడా ఏదో ఒక విధంగా యోగాని చేసిన వాళ్ళు, ఈ ప్రాణాయామాన్ని చేసిన వాళ్ళు, మనం అది మర్చిపోయాము. ఇప్పుడు విదేశం నుంచి వచ్చేసి మన దేశ ప్రజలకి యోగా నేర్పించిన ఒక పరిస్థితి వచ్చిన ఒక విషయము మన గౌరవ ప్రధానమంత్రి గుర్తింపు చేసేసి ఖచ్చితంగా ఈ యోగాని విషయము ప్రతి ఒక్కరికి ఇది నేర్చుకొని వాళ్ళు మిగిలిన వాళ్ళకి నేర్పించాలని ఒక మంచి ఒక ఉద్దేశం ఈ యోగా డేలో ఉంది. మొదటిసారిగా ఈరోజు మేము చూసేది ఏం డెమోన్స్ట్రేషన్ చూసాము. మన గురుగారు పతంజలి శ్రీనివాస్ గారు అందరూ ఖైదీలతో ఏం డెమోన్స్ట్రేషన్ ఇక్కడ ఇచ్చారు, అది వీడియో కానీ ఫోటో బయట పంపిస్తే ఎవరు కూడా అది చూసి చెప్పలేరు ఇది ఖైదీ. అంతా చక్కగా 10 రోజుల్లోనే మీరు వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చారు. సో ఇది ఆలోచన, ఇది యోగా పెట్టిన డిసిప్లిన్ కానీ, యోగా ఇచ్చిన మనశ్శాంతి కానీ, ఇది అంతా మీరు ముందుగా మీ లైఫ్లో తీసుకుని వెళ్తారు, అలాగే కొనసాగుతారు.
అదే నేను భావిస్తున్నాను. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మేము చూస్తాము, బయట స్కూల్ పిల్లలతో చేస్తాం, కానీ ది ఫస్ట్ టైం ఇది జైల్లో వచ్చి అందరితో కలిపి, ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు అందరూ ఒకే ఆసనాలు చేశారు, అందరూ కలిపి చేశారు. సో సమాజంలో ఎలా ఉంటుంది అలాగే చేసినందుకు నేను కూడా మన జైలర్ గారికి, మన గురుగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వనం తపోవనం, జైలు అనకూడదు మనం, తపోవనం. నిజంగా ఇక్కడ వాళ్ళు సరిదిద్దుకొని వెళ్ళే అద్భుతమైన తపోవనం. ఈ వాతావరణం కూడా అలాగనే ఉంది, మేము 10 రోజుల నుంచి చూస్తున్నాం. దీనిపైన ఇప్పటివరకు అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, అలాగనే మన గౌరవ ఎస్పీ గారు, ఆర్డీడీ మేడం గారు అందరూ కూడా చక్కగా వాళ్ళ అనుభూతిని తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా ఎస్పీ గారు వారికి మెమెంటోని అందజేస్తారు. ఇది ఆయుష్ కార్యక్రమం అయినా మాకు ఈ కార్యక్రమాన్ని జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవము ఇవాళ ఒంగోలు నగరంలో జిల్లా జైల్లో ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ జైలర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అధికారులు, ముఖ్యంగా ఆయుష్ అధికారులు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక 100 and above జైల్ మేట్స్ అందరూ కూడా ఇవాళ యోగా వాళ్ళు ప్రదక్షిణ చేశారు. లాస్ట్ 10 days మాత్రమే వాళ్ళకి ఈ యోగాస్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి దాని నుంచిన ఇవాళ యోగాసనాస్ కానీ, ఈ ప్రాణాయామ కానీ, ఈ తపం కానీ, ఈ మెడిటేషన్స్ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకొని ఇవాళ ఎంటైర్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన ఈ యోగాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. వాళ్ళతో పాటు నేను ఎస్పీ గారు కూడా చేయడం జరిగింది. ఆయన ఒక పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా ఈ యోగాని స్కూల్ పిల్లలకి మాత్రం కాకుండా ఈవెన్ కాలేజీలో ఉంటున్న పిల్లలకి అందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఇక్కడ పతంజలి శ్రీనివాస్ అని ఒక యోగా గురుతో దాదాపుగా 3200 మందితో 108 సారి సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ యోగాని ఓన్లీ యోగా డే మాత్రం చేయకుండా ఇది ఒక జనరల్ ఒక లైఫ్ స్టైల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఎస్పెషలీ సమాజంలో ఉంటున్న పిల్లలు, వాళ్ళకు ఉన్న సోషియో ఎకనామిక్ స్టేటస్ వలన వెనకబడిన పిల్లలందరికీ కూడా ఒక ఆత్మధైర్యం ఇవ్వడానికి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం వినియోగించుంటున్నాము. ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఇప్పటికే కనపడుతుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. అండ్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కటిగా పెరిగినది కూడా అందరికి కనపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఇవాళ ఇక్కడ జైల్లో జరగడము, ఖైదీలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వడము చాలా సంతోషము. ఖచ్చితంగా ఇది ప్రోత్సాహం చేయడానికి అన్ని వ్యూహాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా జిల్లా కారాగృహానికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఖైదీలతో యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వాళ్ళతో ఉన్న ఉత్సాహం అంతా చూసి చాలా బాగానే అనిపించింది. సో అదే క్రమశిక్షణ, అదే మనశ్శాంతి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కొనసాగాలి అని ఆశిస్తున్నాం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ చొరవతో మన ప్రపంచ యోగా దినోత్సవం 10వ యోగా దినోత్సవం అద్భుతంగా ఒంగోలు జిల్లా జైల్లో ఖైదీ సోదరుల మధ్య జరిగింది. మాకు కూడా 10 రోజుల నుంచి వీళ్ళల్లో ఎంతో అద్భుతమైన చేంజెస్, మార్పులను చూసాము. ఆ ట్రాన్స్పరెంటేషన్, ఆ మార్పు, ఆ పరివర్తన ప్రతి జైల్లో రావాలని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా జైళ్ళ శాఖ అనుమతితో ప్రతి జిల్లా జైల్లో కూడా ఈ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తామని
అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన మన జైలు సూపరింటెండెంట్ శ్రీ వరుణ్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ